ఏ ఏటికి ఆ ఏడు ప్రకృతి వ్యవసాయం విస్తరిస్తోంది. పెరిగిన పెట్టుబడులు, తగ్గిన దిగుబడులకు తోడు మార్కెట్లో సరైన గిట్టుబాటు ధర రాక రైతులు అప్పుల పాలవుతున్నారు. ఇటు భూమి సారాన్ని కోల్పోతుండటంతో రైతులు ప్రకృతి విధానంలో పంటల సాగు చేపడుతున్నారు. ఇప్పటికే చాలా మంది రైతులు ఈ విధానం వైపు మళ్లారు. ఈ కోవలోనే ఏలూరు జిల్లాకు చెందిన ఓ రైతు ప్రకృతి విధానంలో 2 ఎకరాల్లో దేశీ వరి రకం సాగు చేస్తూ నాణ్యమైన దిగుబడులను తీస్తున్నారు. అంతేకాదు వరిని పట్టించి బియ్యంను అధిక ధరకు విక్రయిస్తూ మంచి లాభాలను ఆర్జిస్తున్నాడు. ఇదిగో ఇక్కడ చూడండి, నిండుగా బరువైన వరి గింజలతో ఉన్న ఈ వరి పంటను ఎలాంటి రసాయన మందులను వాడకుండా కేవలం ప్రకృతి విధానంలో సాగు చేశారు ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం వడ్లమాను గ్రామ రైతు వెంకటేశ్వరరావు. 2016 నుండి ప్రకృతి విధానంలో సాగు చేస్తున్న రైతు గతేడాది నుండి దేశీ వరి విత్తనాలను సాగు చేస్తున్నారు. ఈ ఏడాది కావేరీ సన్నాలను సాగు చేశారు. అతి తక్కువ ఖర్చుతో నాణ్యమైన దిగుబడులను తీస్తున్నారు. కోతకు సిద్ధంగా ఉన్న ఈ పంట నుంచి మంచి దిగుబడి రానుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 2016 నుంచి నేను ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. నా పొలం మొత్తం ఈ పొలంలో స్టార్టింగ్లో వరి వేసే ముందు పిఎండిఎస్ జిమ్మాను 30 రకాల విత్తనాలు జిమ్మడం జరిగిందండి. 30 రకాలు జిమ్మిన తర్వాత 45 నుంచి 50 రోజుల మధ్యలో పూత దశలో కలిదున్ని దమ్ము చేసి ఉంచాను. ఆ తర్వాత వరి విత్తనాలేమో విత్తనం శుద్ధి చేయడం జరిగిందండి బీజామృతంతో. నాటు వేసే ముందు 20 రోజులు నారు పీకే ముందు మళ్ళీ బీజామృతం తయారు చేసుకొని నారు శుద్ధి చేసి కొసలు దుంచి నాటడం జరిగింది. కావేరి సన్నాలు వేయటం జరిగిందండి. విత్తనాలు దేశ వెరైటీలు గతంలో కూడా అన్ని దేశ వెరైటీ వేసాం. బ్లాక్ రైస్ కాలబట్టి కలుపుకొని రత్నసోడి చింతలు సన్నాలు అన్నీ వేసాను. ఈ సంవత్సరం మళ్ళీ కావేరి సన్నాలు వేయడం జరిగింది. ఇది మనం విత్తనం వేసాక ఎస్ట్ పద్ధతిలో చేసామంటే చేసిన తర్వాత మనకి నాటు వేసిన 15 రోజులకి జీవామృతం అప్లై చేయడం జరిగింది. అది నేను మన నీటి ద్వారా పారేయకుండా మనం మొగ్గు తీసుకొని 10 లీటర్ మొగ్గు జిమ్మటం వల్ల ఈ వరకు నారులో ఆకుల్లో ముడతలో ఉన్న గుడ్లు చనిపోవడం వల్ల స్ప్రే ఖర్చు కూడా లేకుండా ఉందండి. ఇటు చేయడం వల్ల గ్రోత్ ప్రమోటర్కి 45 రోజుల తర్వాత శాప పెళ్ళ ద్రావణం స్ప్రే చేయడం జరిగింది. ఇది చేయడం ఇప్పుడు నాకు ఈ వరి పొలం కెమికల్ వేసిన రైతులు అందరూ పడిపోయిందండి ఈ సంవత్సరం. నాది ఈ పద్ధతి చేయడం వల్ల పడపోవడం నాకు రైతులు కూడా ముందు అడ్వాన్స్గా నాకు రైస్ కావాలని వడ్లు కావాలని అడ్వాన్స్గా బుక్ చేసుకున్నారు. కొంతమంది రైతుకి కలిగాను. దిగుబడి అనేది ఈ సంవత్సరం ఏటా నాకు దేశ వెరైటీ 25 నుంచి 30 బస్తాల వరకు వచ్చాయండి. ఈ సంవత్సరం 38 బస్తాలు వచ్చాయండి. మార్కెటింగ్ అనేది నేను కస్టమర్లు ఉన్నాను. నాకు లోగడ నుంచి ఎంప్లాయీస్కి రైస్ చేసి బ్యాగ్ 25 కేజీ బ్యాగ్ వచ్చి 2000 చొప్పున అమ్ముందానండి. నా రైస్ మళ్ళీ సీజన్ వచ్చేలా కొంటలేదండి. పెట్టుబడి మనకి దుక్కి నుంచి హార్వెస్టింగ్ వరకు నాకు 20,000 అవుతుందండి ఎకరానికి. పురుగు మందులు ఎటువంటి అవశేషాలు కట్టకుండా పని అవుతుంది. మన ఈ పిఎండి చేయడం వల్ల తెగులు రాకుండా మనకి దోమకాయ నివారణ కోసం ఎల్లో పెట్లు పెట్టడం జరిగిందండి. లింగాసం పొట్లు కూడా పెట్టాను మా పొలానికి పురుగు రాకుండా. నేను పాలేకర్ ట్రైనింగ్కి వెళ్ళి వచ్చి కానీ పాలేకర్ గారు చెప్పిన సిద్ధాంతం ఏంటంటే మనం ఇచ్చేది మన పిల్లలకి మంచి ఆరోగ్యమైన భూమి ఇవ్వాలన్నారు. ఆ కాన్సెప్ట్ మీద నేను నా పొలం మొత్తం ట్రై చేస్తాను. నా పక్కన రైతులు కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఇది జన్యు మార్పిడి ఏమైనా విత్తనాలు వేయటం వల్ల రైస్ బాగుంటాయండి. వీటిలోనూ బ్లాక్ రైస్ అనేది ఉంది. బ్లాక్ రైస్ అయితే దానివల్ల యూజు షుగరు, క్యాన్సరు, వెయిట్ తగ్గడానికి, కంటి చూపుకి, నొప్పులకి యూజ్ అవుతుంది. 5 రకాలకి యూజ్ అవుతుంది. అలాగే కావేరి సన్నాలు వేయటం వల్ల దేశ వెరైటీ వల్ల పీసు పదార్థం ఎక్కువ ఉంటే బాగుంటుందని రైతులు ఎక్కువ తీసుకుంటున్నారండి ఈ రైస్. మామూలు దానికైతే 30 నుంచి 35,000 అవుతుందండి ఎకరానికి. మనకు 15 నుంచి 20,000 మధ్యలో అవుతుంది ఎకరానికి. వ్యవసాయ శాఖ సిబ్బంది చెబుతున్నారు, ప్రకృతి వ్యవసాయ శాఖ సిబ్బంది చెప్పడం జరుగుతుంది. మీ భూమి ఆరోగ్యంగా ఉండాలంటే పిఎండిఎస్ చేయండి. పిఎండిఎస్ చేసి మీ దానిలో పండిన పంట ఆరోగ్యంగా ఉంటుంది. మీరు తింటే మీ పిల్లలు కూడా ఆరోగ్యమైన ఫుడ్ ఇచ్చిన వాళ్ళు అవుతారని చెప్తే మేము అది ఆలోచించి చేస్తున్నాం. ఆంధ్ర అంటేనే అన్నపూర్ణగా ప్రసిద్ధి. రాష్ట్రంలో ప్రధాన ఆహార పంట వరి. రాష్ట్రంలో అత్యధికంగా పండించే పంట ఇదే. లక్షలాది ఎకరాల్లో సాగు చేస్తారు. కృష్ణా, గోదావరి, పెన్నా, వంశధార, నాగావళి నదుల ఆయకట్టులో వరి సాగే కీలకం. అయితే ఏటా వచ్చే ప్రకృతి విపత్తులతో రైతులు వరి పంటను నష్టపోవాల్సి వస్తోంది. ఇటీవల కురిసిన మిగ్జాం తుఫాను కూడా తీవ్రంగా నష్టం చేకూర్చింది. కానీ రైతు వెంకటేశ్వరరావు ప్రకృతి విధానంలో సాగు చేయడం వల్ల పైరు దృఢంగా పెరిగి నేలపై పడిపోలేదని ప్రకృతి వ్యవసాయ విభాగం అధికారులు అంటున్నారు. ఇక్కడ రైతు వచ్చేసి రెడ్డి వీర వెంకటేశ్వరరావు గారు. ఇతను గత 16 సంవత్సరాలు 2016 నుంచి పాలేకర్ గారి మీటింగ్ విన్న దగ్గర నుంచి నా పొలాన్ని నేను ఆరోగ్యంగా ఉంచుకోవాలనే ఉద్దేశంతో ప్రకృతి వ్యవసాయం తనకున్న భూమి మొత్తం సీటు పద్ధతిలో చేస్తున్నారండి. అయితే ఈ సంవత్సరం తను 30 రకాల పిఎండిఎస్ వేసి
పిఎండిఎస్ వల్ల కలుపు రాదండి. యూరియా లాగా నత్రజని అందిస్తుంది. యూరియా వేసే పనే ఉండదు. కాబట్టి తను 30 రకాలు వేసి కలిగి దున్నేసి స్టార్ట్ చేశారండి. లైన్ షోయింగ్ అనేది ఓడటం జరిగింది. ఆ విధంగా ఓడటంలో లైన్ షోయింగ్ గాలి వెలుతురు బాగా వచ్చి దుబ్బు బాగా చేయటం జరిగింది సార్. ఎలాంటి డిసీజ్ అంటే దోమ కానీ పురుగు కానీ పట్టకుండా చేసింది. అంటే ఒకవేళ దోమ పురుగు పట్టిన ముందు దశలో వాళ్ళు ఎల్లో ప్లేట్స్ పిరమిడ్ డ్రాప్స్ అనేవి వాళ్ళ పొలంలో పెట్టడం జరిగింది. ఆ విధంగా ఊడ్చిన దగ్గర నుంచి 15 రోజులకు ఒకసారి కూడా తన జీవామృతం ఇప్పటికి 4 సార్లు పారించడం జరిగింది సార్. అయితే ఈ యొక్క రైతుకి మేము ప్రతి 20 రోజులకు ఒకసారి వచ్చి ఆ పొలం చూడటం, అబ్జర్వేషన్ చేయటం, తనకి సలహాలు ఇవ్వటం, సూచనలు ఇవ్వటం, అదేవిధంగా మేము ఇచ్చినప్పుడు పక్క రైతులకు కూడా మీరు కూడా ఈ విధంగా చేయండి అని చెప్పడం జరిగింది. మొన్న తుఫానుకు సార్ చుట్టుప్రక్కల ఉన్నటువంటి పొలాలన్నీ పడినాయి. ఈయన పక్కన ఉన్నటువంటి 1 ఇయర్ పిఎండి వేసిన పొలం కూడా పడలేదు సార్. కెమికల్ వేసిన వాళ్ళు మొత్తం కూడా పడటం జరిగింది. ఈ యొక్క రైస్ తినటం మూలంగా ఈ కూరగాయలు కూడా తన పెరట్లోనే పండించుకు తింటారు. అలా తినటం మూలంగా తన కుటుంబం కూడా చాలా ఆరోగ్యంగా ఉంది. అదేవిధంగా మేము కూడా పండిస్తామని పక్క రైతులు కూడా చాలా ఇన్స్పైర్ అయ్యి అందరూ కూడా ఈ సంవత్సరం నెక్స్ట్ ఖరీఫ్ సీజన్కి నవధాన్యాలతో స్టార్ట్ చేసి ప్రకృతి వ్యవసాయం చేయడానికి ముందుకు రావడం జరిగింది సార్.